హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని అనవసరమైన వ్యాఖ్యలు చేశారు. అదేంటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చచ్చిన పాము అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మరి అది ఆయన ఎందుకని అన్నారో మరి వారికే తెలియాలి. మరి తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా మాట్లాడారా, లేకపోతే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద అభిమానంతో మాట్లాడారో తెలియదు, కానీ ఆయన మాట్లాడటం మాత్రం అభ్యంతరకరం. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఆయనకు వచ్చిన ఓట్ల శాతం 39 నుంచి 40% మధ్యలో ఓట్లు రావడంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 39 నుంచి 40% ఓట్లు వచ్చినాయి ఆయనకు. అయితే ఈయనకు సీట్లు రావడంతో ఈయన ముఖ్యమంత్రి అయ్యారు, ఆయనకు సీట్లు రాకపోవడంతో ఆయన మాజీ అయ్యారు. అంతే తేడా, కానీ ఇంక తేడా ఏం లేదు. అయితే రేవంత్ రెడ్డి గారు మరి మాట్లాడటం వెనక ఏంటో మరి ఆయనకే తెలియాలి. ఒక సొంత జిల్లాలో ఒక ఎంపీని గెలిపించుకోలేనటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు. ఆ తర్వాత డీకే అరుణ ఆయన సొంత జిల్లాలో బీజేపీ గెలిచింది, మరి ఆయన ఎందుకు అక్కడ గెలిపించుకోలేకపోయాడో మరి ఆయనకే తెలియాలి. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ మరి ఆయన కాంగ్రెస్లో ఎందుకు చేర్చుకుంటున్నాడో ఆయనకే తెలియాలి. అంటే భయంతో చేర్చుకుంటున్నారా, లేకపోతే ఆయన దగ్గర ఉన్న మంత్రులు ఎవరు ఆయన మాట వినరని ఆయన చేర్చుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఆ తర్వాత ఇంకొకటి కూడా మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వద్ద జరిగిన సంఘటన గురించి కూడా మాట్లాడారు. ఆ సంఘటన నాకు తెలియదు, మంత్రి గారి సారథ్యంలో జరిగింది, అది నా దృష్టికి రాలేదు. ఆ తర్వాత నా దృష్టికి వచ్చిన తర్వాత నేను ఆ అధికారిని సస్పెండ్ చేయడం జరిగింది అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నీ ప్రభుత్వంలో నీ కింద ఉన్న మంత్రులు, నీ అధికారులు నీకు తెలియకుండా ఈ పని చేస్తున్నారంటే మరి నీ ప్రభుత్వంలో నీకెంత విలువ ఉందో మరి నువ్వే అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు. మీరు మీది ఏదైనా ఉంటే, మీకు నచ్చిన విషయాలుంటే మీ రాష్ట్రంలో మీ ఇష్ట ప్రకారం చేసుకోండి, కానీ మీరు ఏదో అక్కడ మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మెప్పించాలనుకుంటే మీరు డైరెక్ట్గా సంబంధాలు బాంధవ్యాలు పెంచుకోవాలనుకుంటే పెంచుకోండి, కానీ మీ సంబంధ బాంధవ్యాల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అబండాలేసి ఆయననేదో చెడ్డవాడిని చేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మెప్పు పొందాలనేటట్టు మీరు చూడాల్సిన పని లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుసు, తర్వాత దేశం మొత్తానికి తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన ధీరుడు ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్లో 1% ఓటు షేర్ పరిస్థితి పోయింది అంటే దానికి కారణం ఎవరో మీకు కూడా తెలుసు. అది 10 సంవత్సరాలు అధికారాన్ని దూరంగా పోయిన తెలంగాణలో దానికి ఎవరు కారణం అంటే మీకు తెలుసు. మీరు ఒకసారి పాత రోజులు అయిపోకుండా గుర్తుపెట్టుకుంటే మంచిది. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంతమంది మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు. అలాంటి అభిమానం పోగొట్టుకోకుండా ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి మాటలు మాట్లాడటం మాత్రం మీరు మానుకుంటే మంచిది. ఇది ఎప్పటికీ అంటే ఇలాంటి మీకు ఏదైనా ఉంటే అభ్యంతరకరంగా మీకు ఏదైనా ఉంటే చట్టరీత్యంగా అలాంటి మాటలు మాట్లాడండి, కానీ చచ్చిపోయిన పాము, వాడు మగోడు, ఈడు ధీరుడు అనేది అట్లాంటి మాటలు మీరు ఒక ప్రభుత్వాది నేతగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇలాంటి మాటలు మాట్లాడటం మాత్రం భావ్యం కాదు. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.